ఈరోజు రోజ్మేరీ హార్వెస్ట్ చేశానన్నమాట. చూసారు ఎంత బాగా వచ్చిందో. చాలా ముదిరిపోయినాయి కొమ్మలు. సో వీటిని తీసేసి మళ్ళీ ఈ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే కొత్త మొక్కలు వస్తాయి. ట్రై చేయాలి, ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నా. ఈ ముదురు కొమ్మలు తీసి ఈ రోజ్మేరీ ఆకులన్నీ తీసేసి కొమ్మల్ని నాటుకుంటాను. వర్షం ఎలాగో చిన్న చినుకులు పడుతున్నాయి కాబట్టి ఇవి నాటచ్చు. ఈ రోజ్మేరీని మనము హెయిర్ ఆయిల్ కింద యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో మరిగించి హెయిర్ ఆయిల్ పెట్టుకోవచ్చు. అలాగే మనము మార్నింగ్ దీన్ని ఆకులు కొద్దిగా వేడి నీటిలో వేసి మరిగించి, వేడి నీటిలో వేసి మరిగించక్కర్లేదు, వేడి నీటిలో వేసి కాసేపు మూత పెట్టి ఉంచేసి దాంట్లో కొంచెం తేనె నిమ్మరసం వేసుకోవచ్చు. లేదంటే అలా డైరెక్ట్గా తాగేయచ్చు. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది, మంచి అరోమా స్మెల్. దీని స్మెల్ మాత్రం చాలా బాగుంది. మార్నింగ్ నేను కొంచెం టీలో కూడా వేసుకున్నాను, చాలా బాగుంది. అలానే మన వంటకాల్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తే అరోమా స్మెల్ వస్తుంది. ఇదన్నమాట రోజ్మేరీ. చూసారు ఎంత బాగా వచ్చిందో. దీన్ని డ్రై చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలానే ఉంటే ఎక్కువ రోజులు మనం ఫ్రెష్గా వాడుకున్నంత వరకు వాడుకోవచ్చు. డ్రై చేసి స్టోర్ చేసుకొని అది కూడా వాడుకోవచ్చు. అది కూడా సేమ్ స్మెల్, ఏమి తగ్గదు, చాలా బాగుంటుంది. ఇదండి రోజ్మేరీ గురించి నాకు తెలిసిన విషయాలు. వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు తెలియచేయండి. అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటాను. నమస్తే.